ఒక్కసారి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు ఒక్కసారి వినురు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రమాణ స్వీకారం ఇక్కడ మొదలైనప్పుడే అక్కడ గడిగా నిర్మించుకున్న ప్రగతి భవన్ చుట్టూ నిర్మించిన ఇనుప కంచెలను బద్దలు కొట్టించడం జరిగింది. ఏం మాట్లాడిండు ఆయన? ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం రోజు పెద్ద అసలు నా అంత హీరో లేడన్నట్టుగా ఎలివేషన్స్ ఇచ్చుకుంటే అబ్బా సప్పట్లు కథలు మామూలుగా లేవు కదా. దేని గురించి మాట్లాడిండు? ప్రగతి ఫస్ట్ ఇచ్చిన స్టేట్మెంట్ ఇదిగో చూడండి, నేను ప్రగతి భవన్ కంచెలు బద్దలు కొడుతున్నా చూడండి, దాన్ని ప్రజాభవన్ చేస్తున్నాను చూడుర్రి అని పెద్ద పెద్ద మాటలు పేకిండ్రు కదా. ఆ ప్రగతి భవన్ దగ్గర పీకిన కంచెలు తీసుకెళ్ళేమో ఆయన ప్యాలెస్ ముందు పెట్టుకున్నాడు. ఇవాళ మరి కంచెలే అవసరం లేదు, ఇది ప్రజాపాలన, ఎవరు ఎక్కడికైనా స్వేచ్ఛగా వచ్చి నిరసనలు తెలిపొచ్చు, ధర్నాలు చేసుకోవచ్చు, రాస్తారోకోలు చేసుకోవచ్చు అని చెప్పారు కదా. మరి గిదేంది మళ్ళా? ఏం రేవంతం సార్ గిదేంది మరి చెప్పురు ఒకసారి. ఎందుకో తెలంగాణ అసెంబ్లీకి ఇంతగా పటిష్టమైన కంచెలు దేనికి వేస్తారు? ఆ కంచెల్ని బద్దలు కొడుతున్నామనే మా ప్రజాపాలనలో ఇవేమీ ఉండవు, అసలు కంచెలు గించెలు ఏముండవు, ఎవరు ఎప్పుడు ఎక్కడికైనా రావచ్చు, మాతో మాట్లాడవచ్చు, మీ సమస్యలు చెప్పుకోవచ్చు, మేము క్షణాల్లో సమస్యలు తీరుస్తామని చెప్పారు కదా. చెప్పిన దానికి చేసేదానికి ఏమైనా పొంతనుందా చెప్పుర్రు ఒక్కసారి. అరే మనం గిట్లా చేస్తే మనకు జనాల్లో ఇజ్జతి పోతుంది, మనం ముఖాన ఉమ్మేస్తారు అనేది ఉందా? ఏమంటారు ఇప్పుడు దీనికి? ఏం సమాధానం చెప్తారు చూడండి. చూడు, అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి కదా. ఎందుకంటే ఇప్పుడు సమస్యలు ఎట్లున్నాయి, వీళ్ళు అధికారంలోకి వచ్చిన 2.5 ఏళ్లలో ఏమైందో అందరికీ తెలుసు. ఏమైనా గొప్పగా మేము 2 బై ఎలక్షన్లు గెలిచినాం, మేము సర్పంచ్ ఎలక్షన్లో మేము బాగా వచ్చినాయి, మున్సిపల్లో మేమే క్లీన్ స్వీప్ చేసుకున్నాం, గంత కాన్ఫిడెంట్ నిజంగా ప్రజల మీద మీకుంటే, ప్రజలు మీ వైపు ఉన్నారన్న నమ్మకం మీకుంటే ఇట్లాంటి పనులు తుగ్లక్ పనులు ఎందుకు చేస్తారు? ఏ కంచెల గురించి నేను బద్దలు కొట్టినానని గొప్పగా చెప్పినాడు, ఇలాగింత పిరికి సన్నాసులాగా కంచెలు ఎందుకు వేపిస్తారు మరి? సినిమా టికెట్ల విషయంలో పెంచమని చెప్తిరి, వాళ్ళకి బెనిఫిట్ షోలు ఉండవని చెప్తిరి, అన్నీ వాయే. నిమిషం కూడా ఒక మాట మీద నిలబడిన వాళ్ళు, కానీ మళ్ళీ మాత్రం మనం సభలు సమావేశాలు తొక్కుతాం, ఎక్కుతాం, తొండలిడుస్తాం యాక్ట్ అని మీసాలు తిప్పుతారు. ఏం చక్కదనము, ఒక విలువ ఉండాలి కదా. నేను నల్లమల పులి కంచెలు ఎందుకు వేస్తుంది? నల్లమల పులికి ఎందుకంత పిరికిదనం వచ్చింది? ఇంకా మళ్ళీ ఎందుకు రానాయన మీరు అనవసరంగా జంతువులతో పోల్చుకుంటారు? ఎందుకు ఆ పులి జద్దిస్తారు మీరు? పెద్ద బీంకాలు పులితో, ఆఖరికి పిల్లితో కూడా పోల్చుకోకండి మీరు. ఇది ఇవాళ తెలంగాణలో ఉన్న పరిస్థితి ఏంది? ఇవాళ అసెంబ్లీ ఏదన్నా వచ్చి ఎవరన్నా నాయకులను కలవడానికి లేదు, మీ ఇంటికి వచ్చి కలిసే పరిస్థితి ఉందా? రేవంత్ రెడ్డి తెలంగాణలో ఎవరన్నా ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి సాఫ్ సీదా పోయే అవకాశం ఉందా? ఇంటి పక్కన పెట్టు, ఇంటికి కిలోమీటర్ దూరంలో బ్యారికేడ్స్ వేసి అక్కడ వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతురో రేపు చూపించిన నేను పోయి. అది పోతే పోలీసులు కనీసం నిమిషం సేపు కూడా ఏడా ఆయన ఇంటికి ఆయన ప్యాలెస్కి ఆల్మోస్ట్ కిలోమీటర్ దూరంలోనే ఎవడు పోయే పరిస్థితి లేదు. మళ్ళీ ఎందుకు ఇట్లాంటి మాటలు? తెలంగాణ ప్రజలు ఒక్కసారి గమనించిరి, వీళ్ళ ఉడత ఊపులు, వీళ్ళ చిల్లర చేష్టలు, వీళ్ళ చిల్లర మాటలు మీరు గమనించుకుంటే మీకు తత్వం బోధపడుతుంది. ఇక లేకపోతే ఏం చేయలేని పరిస్థితి గిది తెలంగాణలో జరుగుతున్న పరిస్థితి.